కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ అండ్ డిబేటబుల్ టాపిక్గా మారుతోంది. కేసీఆర్ ముద్దుబిడ్డ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తెలంగాణ జాగృతి పేరిట తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ నెల 25న కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్లుగా కవిత ప్రకటించడంతో పొలిటికల్ గాసిప్స్కు తెర తీసినట్లయింది. కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్ నష్టపోతుందా? బీఆర్ఎస్లోని నేతలంతా కవిత ముంగట క్యూ కడుతున్నారా? బీఆర్ఎస్ కీలక నేతల్ని కవిత లాగేస్తున్నారా? ఇదే జరిగితే బీఆర్ఎస్ రానున్న ఎన్నికల సమయానికి వీక్ పార్టీగా మారిపోతుందా? ఇంతకు కవిత కారును షెడ్డుకు పంపించేస్తున్నారా? తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కర్త కర్మ క్రియ అంతా తానే అన్న కేసీఆర్ కుటుంబం నుంచే ఈ కొత్త పార్టీ రాబోతోంది. కేసీఆర్ ముద్దుల కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత ఇకపై సొంత కొట్టు పెట్టుకోబోతున్నారు. పార్టీ నిర్మాణం, విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు తదితరాలు గురించి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు వార్తలందుతున్నాయి. పార్టీ జెండా, అజెండా ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం కాపాడేందుకు, తెలంగాణ ఉద్యమ కుటుంబాల పరంగా నిలిచేందుకు, బీసీలు, మహిళలకు న్యాయం చేసేందుకు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు చాలా సందర్భాల్లో ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. పార్టీ ఆవిర్భవించాక ఈ విషయాల్లో మరింత స్పష్టంగా వచ్చే వీలుంది. పార్టీ ఆవిర్భవోత్సవాన్ని అట్టహాసంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గతంలో తన రాజకీయ ప్రస్థాన తొలి వేదిక సిద్దిపేట నుంచే అని కవిత ప్రకటించిన దరిమిలా పార్టీ ఆవిర్భావం అక్కడే ఉంటుందేమో అని పరిశీలకులు భావిస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తే హాట్ టాపిక్ అయితే, ఈ సందర్భంలోనే మరో ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జోరుగా సాగుతోంది. కవిత కొత్త పార్టీలో ఎవరెవరు ఏ పార్టీ నుంచి రాబోతున్నారు అని పలువురు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు. కవిత కేసీఆర్ కుమార్తె కావడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఉండటం, వివిధ పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవి హోదా కూడా అనుభవించి ఉండటం వల్ల సహజంగానే ఆమెకు బీఆర్ఎస్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. వారందరూ పార్టీ ఆవిర్భావం రోజున చేరితే రాజకీయ పార్టీలకు బలమైన సందేశం పంపినట్లవుతుందని కవిత అండ్ కో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీలో బీఆర్ఎస్ నుంచి వలస వచ్చేవారైతే ఖచ్చితంగా ఉంటారు. అయితే ఎంతమంది వస్తారు? అందరూ ఒకేసారి వస్తారా? దఫాదఫాలుగా వస్తారా అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. కొందరికి కవిత కొత్త పార్టీలో రావాలని ఉన్నా ఇప్పుడే తొందర ఎందుకు, ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలో ఉండవచ్చు. మరికొందరు కేసీఆర్ కుటుంబ వీరాభిమానులు పార్టీలో ఇప్పుడే దూకే అవకాశం ఉంది. అలాగో ఇలాగో మొత్తానికైతే కవిత పార్టీలో కొత్తవారు చేరడం అంటూ జరిగితే అది బీఆర్ఎస్ నుంచే అధికంగా ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మీడియా చిట్చాట్లో కవితే స్వయంగా తమ పార్టీలో సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారని హింట్ ఇవ్వడంతో వలస వచ్చేవారి లిస్టు పెద్దగానే ఉండవచ్చని భావిస్తున్నారు. కవిత కొత్త పార్టీలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా వలస వచ్చేవారుంటారు అనే టాక్ వినిపిస్తున్నా టాప్ లీడర్లు ఖచ్చితంగా రారు అనే చెప్పాలి. అధికార కాంగ్రెస్ ను వదిలి 2.5 ఏళ్ల ముందుగా కొత్త పార్టీలో దూకడానికి ఎవరూ సాహసం చేయరు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి కూడా వలసల్ని ఆశించడం కష్టం. ఇక మిగిలింది ప్రతిపక్షంలోని బీఆర్ఎస్. 10 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో వెలవెలబోతోంది. ఈ సమయంలోనే పక్కచూపులు చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళతామంటున్న ఎమ్మెల్యేలు ఫిరాయింపు కేసును ఎదుర్కొంటున్నారు. అయితే కవిత పార్టీలో చేరితే ఈ గొడవలు ఉండవు. కారణం బీఆర్ఎస్కు కొత్త పార్టీ పిల్ల పార్టీయే. అలాగని ఉత్తి పుణ్యానికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకొస్తారు? వారికి బీఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గిందనిపిస్తేనో, కవిత పార్టీలో చేరితే గుర్తింపు ఉంటుందనో ఏదో ఒక కారణమైతే ఉండాలి కదా. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీలో మహిళలు, యువత అధిక సంఖ్యలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కవిత కొత్త పార్టీకి సిద్ధంగా ఉంది. కవిత తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. తమ కొత్త పార్టీని కూడా
తెలంగాణ సెంటిమెంట్ హంగుతో అదే రంగుతో తీసుకొస్తున్నారు. పార్టీ విజయానికి సెంటిమెంట్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ భావజాలంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు పునాదిగా పార్టీ లైన్ రూపొందించుకుంటున్నారు. మహిళా నాయకత్వమని ప్రజల్లో కాస్త క్రేజీ ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఖచ్చితంగా ఉందని కవిత భావిస్తున్నారు. ఒకవేళ లేకపోయినా ఆ స్పేస్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయానికి ఈ పార్టీ ఎంత మేరకు పుంజుకుంటుంది అనే దానిపై ఓట్ షేరింగ్ అంశం ఆధారపడి ఉంటుంది. మొదటి ఎన్నికల్లో సూపర్ హిట్గా నిలిచి పెద్ద విజయం సాధించడం కష్టమే. ఇప్పటికే లిక్కర్ అవినీతి ఆరోపణల ఉచ్చులో కవిత ఇరుక్కుపోయి ఉండడం, కల్వకుంట్ల ఫ్యామిలీ కావడం, తండ్రి ప్రాపకంతో ఎమ్మెల్సీ పదవి అనుభవించారన్న ప్రచారం, కవితకు ఇవన్నీ మైనస్ పాయింట్లే. సో ఈ విషయాలన్నీ అనాలిసిస్ చేస్తే కవిత కొత్త పార్టీ వల్ల పరోక్ష డ్యామేజ్ ఉంటుందేమో కానీ డైరెక్ట్ థ్రెట్ అయితే కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీతో పాటు మరో కొత్త పార్టీ వచ్చిందనే అనుకోవాలి. దీనివల్ల అధికార కాంగ్రెస్కు లాభం ఉండొచ్చు. అసలు ప్రభావం ఏంటో ఈ 2.5 ఏళ్లు గడిచి ఎన్నికలు వస్తే గానీ చెప్పలేం.